సరే ఇందాక మనం క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడుకున్నాం ఒక ఎపిసోడ్లో. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తున్నారు చాలామంది. సో వాళ్ళకి సిబిల్ అన్నది పడిపోతుందన్నమాట. సో మేజర్లీ సిబిల్ అన్నది ఎంత ఉంటే బెటరే, ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి కట్టకుండా మీరు చెప్పినట్టు ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ 1 మంత్ ఛార్జెస్ పడతాయి. 47 డే అయ్యిందంటే మళ్ళీ కట్టుకోవాల్సి వస్తుంది, ఛార్జెస్ పడతాయి అని అంటున్నారు. సో ఇవన్నీ పడుతూను సిబిల్ స్కోర్ కూడా డౌన్ అయిపోతుంది. సో అలాంటి సిబిల్ స్కోర్ అన్నది పెరగాలి అంటే ఏం చేస్తే మంచిది? ఇప్పుడు ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకోవడానికి మనం పోతున్నప్పుడు బ్యాంక్ హ్యాజ్ ఏ యాక్సెస్ టు ద సిబిల్ వెబ్సైట్. అవును. అండ్ బేస్డ్ ఆన్ అవర్ పాన్ కార్డ్ దే విల్ నో అవర్ సిబిల్ స్కోర్. ఎస్, అది బాగున్నప్పుడే లోన్ ఇస్తారు. అవును. ఆ లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ లోన్ మనం సరిగా టైంకి కట్టలేదనుకోండి, ఈఎంఐస్ డిలేడ్ ఆర్ యు ఆర్ అండర్ ఓటీఎస్. వాట్ ఈస్ ఓటీఎస్ అమ్మా? వన్ టైం సెటిల్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ బ్యాంకింగ్లో. అంటే బ్యాడ్ డెట్, గుడ్ డెట్ ఒకటి. గుడ్ డెట్ అనము, డెట్ అంటాము. సరిగా టైంకి కట్టకపోతే దాన్ని తీసే బ్యాడ్ డెట్. ప్రుడెన్షియల్ నామ్స్ అని బ్యాంకింగ్లో ఒక సిస్టము. 3 months వరకు ఓకే, 3 months దాటిన తర్వాత కూడా కట్టకపోతే దిస్ ఇస్ ఎ డౌట్ఫుల్ 1, 2, 3 అట్లా అనేసి అల్టిమేట్లీ ఇట్ గోస్ టు ద ఎన్పిఏ.